బంగారాజు 3 రోజుల్లోనే 50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో బంగారాజు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది అభిమానుల సమక్షంలో. అంతా బాగానే ఉంది, సినిమా సక్సెస్ అయింది. సో ఈ సంతోషకరమైన సెలబ్రేషన్ అనేది ఫ్యాన్స్ మధ్య జరుపుకోవడం అనేది ఏ హీరోకైనా సరే కాస్త ఆనందించదగ్గ విషయం. సో అంతవరకు బాగానే ఉంది. బట్ పుష్ప సినిమా కూడా ఇదే రకమైన సక్సెస్ని అందుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 24వ తారీఖు పుష్ప సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ను కాకినాడలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. బట్ దానికి ఒమిక్రాన్ అనే పేరుతో ఏపీ ప్రభుత్వం అడ్డంకులు అంటే అధికారులు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం కారణం ఏంటంటే ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేస్తాం జరిగింది. సో లాస్ట్ మినిట్లో ఆ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అప్పుడు పుష్ప సినిమా అప్పుడు ఉన్న ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో 94 మాత్రమే. కానీ బంగారాజు సక్సెస్ మీట్ రాజమండ్రిలో జరిగినప్పుడు రాష్ట్రంలో ఉన్న కేసులు దాదాపు 7,000కు పైగా కేసులు ఉన్నాయి. బట్ అధికారులు మాత్రం బంగారాజు సక్సెస్ మీట్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ ఇష్యూ గురించి ఒక ట్విట్టర్ అకౌంట్లో దీనికి సంబంధించి ఒక సమాచారం అనేది పోస్ట్ చేయటం, దాన్ని పలువురు సినీ ప్రముఖులు కూడా రీట్వీట్ చేయటం ద్వారా దానికి ఎక్కువ రీచ్ అనేది రావటం, అభిమానులు దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంతగా బన్నీ సినిమాకి అధికారులు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, నాగార్జున బంగారాజుకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో జరిగింది. నిజానికి బంగారాజు సినిమా విడుదలకు ముందు ఉన్న పరిస్థితులు వేరు, తర్వాత ఉన్న పరిస్థితులు వేరు. కానీ అవన్నీ అర్థం చేసుకోలేని ఫ్యాన్స్ మాత్రం ఏంటంటే కావాలని చెప్పేసి ఒక పార్షియాలిటీ అనేది నాగార్జున సినిమా విషయంలో మిగతా హీరోల సినిమాల విషయంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ చూపిస్తున్నారు అని చెప్పి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి చిరంజీవి కొద్ది రోజుల క్రితం జగన్ను మీటింగ్ కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు వేరు, ఇక నుంచి అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంతా కూడా ఒక మంచి విషయాలే మనం చూస్తూ ఉంటాము, సో ఎవరు ఏమీ కూడా నెగిటివ్గా మాట్లాడొద్దు, అదంతా కూడా పాజిటివ్గా మనకి సెట్ అయిపోతుందని చెప్పి చిరంజీవి చెప్పారు. చిరంజీవి చెప్పకముందు పరిస్థితి ఏంటి, పుష్ప సినిమా ఈవెంటు అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఈవెంట్ చేయదలుచుకున్నారు. సో అప్పటి పరిస్థితుల దృష్ట్యా అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. బట్ చిరంజీవి మీటింగ్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయంలో అయినా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పూర్తిగా సహకరించేందుకు సిద్ధమయ్యారు. సో ఆ క్రమంలో వచ్చిందే బంగారాజు ఈవెంట్, బ్లాక్ బస్టర్ ఈవెంట్కి పర్మిషన్ రావటం. సో ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకోకుండా కేవలం ఏంటంటే నాగార్జున జగన్ క్లోజ్గా ఉంటారు కాబట్టి నాగార్జున సినిమా అనేవాటికి కాస్త పార్షియాలిటీని చూపించారు, కాస్త ఇష్టం ఉండేలాగా చేశారు. దానికి తగ్గట్టే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా కన్నబాబు యొక్క బ్రదర్ కాబట్టి సో ఇట్లాది విషయాలన్నింటినీ పరిగణలో తీసుకుని ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్కి వీళ్ళందరూ పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి అభిమానులు మాట్లాడుతూ వచ్చారు. నిజానికి అంతవరకు కరెక్టే. చిరంజీవి చెప్పిన పాయింటే మనం ఇక్కడ ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంతకు ముందు జరిగిన పరిణామాలన్నింటినీ పక్కన పెట్టేస్తే ఇక ముందంతా కూడా పాజిటివ్గా ఉంటుంది, అన్నీ కూడా మనకు అనుకూలంగా జరుగుతాయని చెప్పే విషయం దృష్టిలో ఉంచుకుంటే దానికి తగ్గట్టుగానే బంగారాజు ఈవెంట్కి కూడా పర్మిషన్స్ వచ్చాయి. మరోపక్క ఇక్కడ చూసుకుంటే కనుక తెలంగాణలో ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి పూర్తి సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. మరోపక్క ఏపీలో కూడా కేసులు విపరీతంగా ఉన్నా సరే దానికి తగ్గట్టుగా నైట్ కర్ఫ్యూ అనేది ఏర్పాటు చేశారు. ఆక్యుపెన్సీ కూడా ఉన్నప్పటికీ కూడా మిగతా సినిమా ప్రమోషన్స్ విషయంలో పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. సో ఆ విషయంలో ఎవరు ఏ రకంగా అంటే అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారు అని చెప్పే విషయాలను పక్కన పెడితే ఒక పూర్తి సహకారం అనేది ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచే లభిస్తుంది. ఇదే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. బట్ ఎట్ ది సేమ్ టైం మనం ఇంకొక విషయాన్ని కూడా మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బంగారాజు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ అది అయినప్పటికీ కూడా ఎక్కువగా జగన్ ఇండస్ట్రీకి చేస్తున్న విషయాల గురించి హీరో నాగార్జున కానీ ఆర్ నారాయణమూర్తి కానీ ఎక్కువగా మాట్లాడటం, అదొక రకంగా చెప్పాలంటే కనుక ఏపీ సీఎం జగన్కు ఇది ఒక అభినందన సభలాగా ఉందే అనే ఒక అనుమానం కూడా ఫ్యాన్స్లో కలిగిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా నారాయణమూర్తి జగన్ వల్లే ఈ సినిమా జగన్ ఎక్కువగా పండగ సమయంలో 50% ఆక్యుపెన్సీ కానీ కర్ఫ్యూలను కానీ తీసేయటం, సినిమాని మీరు ఆరించుకోండి అని చెప్పేసి జగన్ పూర్తి స్వేచ్ఛను అందించడం వల్లే బంగారాజు ఎంతటి విజయాన్ని సాధించింది. ఈ క్రెడిట్ అంతా కూడా ఏపీ సీఎం జగన్కే దక్కుతుంది అని చెప్పి ప్రత్యేకంగా నారాయణమూర్తి ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున కూడా చిరంజీవితో మీటింగ్ గురించి చిరంజీవి మధ్య మీటింగ్ జరిగిన సందర్భాన్ని కూడా అతను గుర్తు చేసుకుంటూ కూడా జగన్కు ధన్యవాదాలు అయితే నాగార్జున తెలియజేశారు. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనం పాజిటివ్ యాంగిల్లోనే ఆలోచించాల్సి ఉంటుంది ఈ విషయంలో మాత్రం.
సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వ సహకారం అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు లభించనుంది. ఇంతకుముందు కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడటం వల్ల రకరకాల మాటలు అనేవి అటు నుంచి గవర్నమెంట్ నుంచి సినిమా ఇండస్ట్రీ వైపు రావడం, సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని రూమర్స్ అనేవి గవర్నమెంట్ వైపు వెళ్ళటం, ఈ రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రకరకాల కొన్ని ఒకరి మీద ఒకరు అబాండాలు వేసుకోవడం, అది కొంచెం పొలిటికల్గా కూడా హీట్ ఎక్కడం, చిరంజీవి చివరికి రంగంలోకి దిగి దాన్నంతా కూడా ఒక సొల్యూషన్ చూపించే దిశగా జగన్ చిరంజీవి కలిసి ఒక ఫుల్ స్టాప్ దిశగా వాళ్ళందరూ ప్రయత్నాలు చేయటం, ఇదంతా కూడా ఒక పాజిటివ్ సైన్ లాగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ముందు కూడా ఈ ఈవెంట్ల విషయంలో కానీ, సినిమా ప్రమోషన్ల విషయంలో కానీ, రిలీజుల విషయంలో కానీ కొన్ని చిన్న చిన్న కారణాలు చూపించుకుని వాటిని హైలైట్ చేసుకోకుండా ప్రభుత్వం అందించే సహకారాన్ని గుర్తించి ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్ను ప్రతిసారి గుర్తు చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీ కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కానీ, నిర్మాతలు కానీ, హీరోలు కానీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలా వెళ్తే అటు సినిమా ఇండస్ట్రీకి మంచి జరగడంతో పాటు ప్రభుత్వంతో కూడా ఒక మంచి రిలేషన్ ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని ప్రస్తుతం అయితే అందరూ కూడా ఎలాంటి నెగిటివిటీ కూడా ప్రభుత్వం తరపు జగన్ గవర్నమెంట్ విషయంలో ఎవరో ఏం మాట్లాడటానికి వద్దు అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. దాన్ని ఎంతవరకు ఫాలో అవుతారో, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది మాత్రం ముందు మనకి తెలుస్తుంది.